వెళ్ళాలి, తీసుకువెళ్ళొద్దు అనట్లేదు. బట్ వెళ్ళే ముందు ఒకసారి మనం ఇది ట్రై చేస్తే ఫలితం ఉంటుందండి. అదేంటంటే మన ఇంట్లో మన వంటింట్లో ఉండే వస్తువే అనమాట. అదేంటంటే చిన్నులపాయ. చిన్నులపాయ అందరికీ తెలిసిందే కదా. ఆ చిన్నులపాయని చక్కగా బాగా మెత్తగా తొక్కేసేసేసి పేస్ట్ లాగా చేసేసుకొని అందులో కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే వేపాకు అలాగే మా భాషలో మేము పిట్పిటాపా అని అంటాము. దురదల ఆకు ఒకటి ఉంటుందండి, అది సీక్రెట్ చెప్పకూడదు అనమాట. ఆ ఆకు సరే అవి దొరకకపోతే అచ్చంగా చిన్నులపాయ ఒకటే. ఆ చిన్నులపాయని మనం చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి ఎక్కడైతే ఎలర్జీ ఫామ్ అయిందో అక్కడ ఆ పేస్ట్ను రాసేస్తే కనుక చాలా ఫలితం ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే చిన్నులపాయలో ఎన్ని ఔషధాలు ఉన్నాయో అసలు నిజంగా మనకు తెలియదు అనమాట. వంటింట్లోనే మనకి ఎన్ని చిట్కాలు ఉన్నాయో, కాబట్టి వాటిని మనం వినియోగించుకోకుండా ఏం చేస్తామంటే తొందరగా ఏమైనా నొప్పి వచ్చినా, ఏమైనా జ్వరం వచ్చినా, జలుబు అయినా సరే తొందరగా మనం వెళ్ళే దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళిపోతాం అనమాట. ఇవన్నీ పాతకాలపు రోజుల్లో చేసిన ట్రిక్స్ అనమాట అండి. అవే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, అది మీకు తెలిసిన విషయమే. ఒక్కసారి ట్రై చేయండి ఇది. అండ్ ఎలర్జీ కానీ లేకపోతే దెబ్బలకు కూడా పనిచేస్తుందండి. బాగా పేస్ట్ లాగా చేసేసి ఇప్పుడు ఇక్కడ మనకి ఎలర్జీ ఉందన్నమాట అండి, కొంచెం ఇట్లా ఆ పేస్ట్ని చక్కగా ఇట్లా రాసేసేసామనుకోండి, చిన్నులపాయ అనేది బాగా పవర్ అనమాట. అందుట్లో ఉండే ఆ పవర్నెస్ అనేది ఆ ఎలర్జీని చంపేస్తుంది.